వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు మీకు నువ్వులు కొబ్బరి కలిపిన ఉండలు చూపిస్తున్నానండి రెసిపీ. ఒక గ్లాసు నువ్వులకి ఒక గ్లాసు కొబ్బరి, ఎండు కొబ్బరి తురిమేసాను. తర్వాత ఒక గ్లాసు బెల్లం వేసానండి. బెల్లం వేసి నువ్వుల్ని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించానండి. వేయిస్తే మంచి ఈ రకంగా ఇలా వేయించాను. సన్నటి సెగను పెట్టేసి హైలో పెట్టొద్దండి. అలా వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత బెల్లం కూడా తురిమేసాను. తురిమి ఉంచుకుని ఒక గ్లాసు కొబ్బరి కూర కూడా తురిమాను అనమాట. నువ్వులు మాత్రం ఒక గ్లాసు పైకంతా బాగా పోసానండి. కొబ్బరి కూర బెల్లం మాత్రం గ్లాసు తలగీసినట్టుగా అలాగేసాను అనమాట. ఈ నువ్వుల ఉండలు చేసేటప్పుడల్లా మా అమ్మ బాగా గుర్తుకొస్తుందండి. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నువ్వులు పండేవి అనమాట. నువ్వులు పండితే నల్లగా ఉండేవి. ఆ నల్ల నువ్వులను తీసుకొచ్చి మా అమ్మ రోట్లో వేసి కొంచెం దంచి తడేసి వాటర్ వేసి దంచి ఎండబెట్టేవాళ్ళు. ఎండబెట్టి చెరిగితే తెల్లగా అయ్యాయి అనమాట. అవి పొట్టు అలా తీసేవాళ్ళు అనమాట. ఈ రకంగా నేనేమో కొబ్బరి బెల్లము అలా తురుముకున్నానండి. చూడండి, ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొబ్బరిని ఎండు కొబ్బరి వేసానండి. పచ్చి కొబ్బరికాయ లేదులే అని. ఇది కూడా బాగుంటుందండి ఎండు కొబ్బరి కూడా. మిక్సీలో వేసి ముందు కొబ్బరి మిక్సీ వేసి తీసి తర్వాత నువ్వులు కూడా మిక్సీ వేసానండి. అవి రెండు కలిపి బెల్లం కూడా కలిపేసి మూడోది మిక్సీలో ఆఫ్ ఆన్ అలా చేస్తే మొత్తం కలిసిపోయిందండి. కలిసిన తర్వాత చక్కగా అన్నీ ఉండలాగా చేశాను అన్నమాట. మా అమ్మ ఎప్పుడు స్టాక్ పెట్టేది. ఇది ఇలా ఉందండి మిక్సీ వేసినప్పుడు. అవి ఎలా చేసేవాళ్ళో అనిపించిద్దండి ఇప్పుడు. వాళ్ళు ఒక 10 కేజీలు పట్టే క్యాను అలా ఆ క్యాన్ రోట్లోనే దంచేవాళ్ళు. అప్పట్లో మిక్సీలో ఇవి లేవు మేము చిన్నప్పుడు మాకు. అయితే రోట్లోనే రోకలు పెట్టి పోటేసినట్టు చేసి ముందు నువ్వుల్ని ఆ తర్వాత బెల్లం వేసి తొక్కి ఉండలు చేసేవాళ్ళు. ఆ 10 కేజీలు పట్టే క్యాన్లు చేసి అలా పెట్టేదన్నమాట. అదే ఆశ్చర్యం. ఇప్పుడు మిక్సీలో కొంచెం చేయటానికే పొద్దున్న నుంచి అనుకుని ఇప్పుడు చేసినట్టు అనిపించింది అనమాట. లడ్డూలు చేసిన తర్వాత ఇలా ఉంది. ఈ పూటకి ఇంతేనండి.